అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, న్యాయం గెలిచిందా లేదా అనే మాటకి ఇప్పుడు మనం జస్టిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి మస్కాబన్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం రా అని మీరు అడగబోతుంటే నేను చెప్పే ఒకటే ఒక మాట ఏంటంటే, దీనికి కూడా ఒక సాడ్ స్టోరీ అయితే ఉంది, దాంట్లో కూడా ఒక మారల్ ఉంది. ఆ స్టోరీ మాట్లాడుకున్న తర్వాత దాని మారల్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఒకానొక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక సాధారణ మస్కాబన్ వ్యాపారం చేసే ఒక వ్యక్తి, ఇది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ ఇష్యూ అనేది. సో అలాగే మస్కాబన్లు అమ్ముతూ ఉంటారు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటూ ఉన్నారు. సో అలా రోజు అమ్ముతూ ఉన్న క్రమంలో ఏదైతే సాయంత్రం పూట ఆయన వ్యాపారం ఏదైతే చేసుకుంటున్నాడో అలా కొనసాగుతున్న వ్యాపారానికి సడన్ గా ఒక ఫ్యామిలీ నిన్న అంటే ముందు రోజు ఆ మస్కాబన్ తిన్న వాళ్ళు తర్వాత రోజు కొంచెం ఎఫెక్ట్ అయ్యి కొంచెం ఇల్నెస్ అనేది వచ్చిందంట. వాళ్ళకి ఫీవర్ వచ్చింది అనేది కంప్లీట్ గా మస్కాబన్ ద్వారానే వచ్చింది. ఈయనే దానికి బాధ్యత వహించాలి, ఈయన వల్లే మాకు ఇలాగా మేము ఫుడ్ పాయిజన్ అయ్యి మేము ఇలా అయిపోయాము, ఫీవరిష్ గా అయిపోయాము అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఒక మీడియాని ఆశ్రయిస్తే పలానా ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి ఈయనను డైరెక్ట్ గా మొహం మీద మైక్ పెట్టి మీరైతే ఈ మస్కాబన్ తినగలరా అని చెప్పి ఆయనని, ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో ఆయనని కంప్లీట్ గా ఫోర్స్ చేసేసి మరి ఆ మస్కాబన్ తినిపిస్తే ఆయన చాలా దుఃఖంగా ఈ మస్కాబన్ అనేది తినడం అంటే ఇక్కడ మ్యాటర్ ఒక మస్కాబన్ గురించి కాదు, ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ లో వెళ్ళి ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయితే వెళ్ళి బయట అడిగి వాళ్ళని గోల చేసి రచ్చ చేసి వీడియోలు బయట పెట్టే అంత దమ్ము ఇలాంటి పలానా ఛానల్స్ వాళ్ళకి ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడితే 100 మందిలో మనం ఒక్కలం మాట్లాడితే మన మాట ఎక్కడ నెగ్గుద్ది అని ఆలోచించి వాళ్ళని ప్రశ్నించలేకపోతున్నారా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని పట్టుకొని ఎందుకు ఇంత పీడిస్తున్నారా అని ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి. పాపం వాళ్ళు ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో, ఎవరైతే నాకైతే ఏం కాలేదు కదా అండి అని చెప్పేసి ఏదైతే తను అమ్మిన పదార్థం ఉందో తను కంప్లీట్ గా తిని తను చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఈ మాటలు ఏవైతే చెప్తున్నాయో అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ప్రతి ఒక్కళ్ళ కమెంట్ ఏంటంటే, అసలు ఆ ఫ్యామిలీ కంటే ఫస్ట్ ఆ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఆ మైక్ పట్టుకుని వెళ్ళి డైరెక్ట్ గా మొహం మీద నువ్వు తినగలుగుతావా అని చెప్పి ఏదైతే ఫోర్స్ చేసిందో ఆమెను అనాలి, ఆమెను తిట్టాలి, ఆమె దీనికి మొత్తానికి కారణం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆమెని ఎవరైతే ఆ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఉన్నారో తనని పట్టుకొని కంప్లీట్ గా నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఐ రియల్లీ యాక్సెప్ట్ దట్, నిజంగా అది కరెక్టే, ఎందుకంటే ఆమెని దూషించాలి. ఎవరైనా సడన్ గా వెళ్ళి మైక్ పెట్టి తింటారా మస్కాబన్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించండి. సో అంత దుఃఖంలో కూడా ఈయన తినిన తర్వాత కూడా చెప్పడం జరిగింది, మేము చిన్న చిన్న వ్యాపారస్తులం, మా సైడ్ నుంచి మేము 100% మాకున్నంతలో మేము క్వాలిటీగానే ఇస్తాం, కానీ మీరు అది ఆలోచించకుండా ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాపగండా, నెగిటివ్ ప్రాపగండా చేస్తుంటే మేము ఎలా బతకాలి, మాలాంటి చిన్న వ్యాపారస్తులు ఎలా జీవించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిన దుఃఖమైన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా బాధ కలిగిస్తున్నాయి ప్రతి ఒక్కరికి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కంప్లీట్ గా ఎవరైతే మీరు పెద్ద పెద్ద హోటల్స్ ని, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళని క్వశ్చన్ చేసే దమ్ము మీకు లేనప్పుడు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళ పొట్ట కొట్టడం కూడా చాలా తప్పని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్. ఇంతకు మించి దీని గురించి చెప్తే కంప్లీట్ గా అదొక సాడ్ ఎండింగ్ గా మారిపోతుంది. మోరల్ ఏంటంటే, అలా చిన్న చిన్న వ్యాపారస్తులు పొట్ట కొడితే మీకే ఆ పాపం ఏదైతే ఉందో అది పక్కా మీకే చుట్టుకుంటుందని ఈసారి నేను శాపం పెట్టినా తప్పలేదు అనిపిస్తుంది నాకు. సో ఇది దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది నాకు అనిపించిన థింగ్. సో మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఏంటో ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అండ్ అలాంటి న్యూస్ రిపోర్టర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఒక న్యూస్ ఛానల్ కి యాంకర్ గా వర్క్ చేయడానికి కూడా వాళ్ళ అర్హులు కాదు అనేది నా పాయింట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.